రీసెంట్ గా లత అనే అమ్మాయి అడిగితే పేస్ మేకర్ని హ్యాక్ చేసావు కదా. మరి మేం చెప్పింది చేయడానికి ఏంటి? భయమా? అసలు మీరెవరు? డెడ్ బాడీ అయ్యే ముందు నీకు డీటెయిల్స్ ఎందుకు రా? నీలాంటి ఇంటెలిజెంట్ క్రిమినల్స్ వల్ల ఎంతమంది నష్టపోతున్నారో తెలుసా? డబ్బు కోసం ఎలాంటి గడ్డని తింటావా? లేరా లే. డబ్బు కకృతిపడి సారీ మేడం, సారీ మేడం, నేను డబ్బు కకృతిపడి అలా చేశాను. సారీ మేడం. ఎవరనుకున్నారా? పోలీసులు తప్పించుకున్నాడు. పట్టుకోండి. అన్నయ్య, ఏంటి ఇక్కడికి రమ్మన్నావు? నిన్నొక విషయం అడగడం కోసం. ఏ విషయం అన్నయ్య? నీకు యాక్సిడెంట్ అయిన విషయం. హరిత సీమంతం కోసం నువ్వు మన ఇంటికి వస్తున్న రోజు నీ కార్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి. బ్రేక్స్ మామూలుగా ఫెయిల్ అయ్యాయా, ఎవరైనా కావాలని చేశారా? చచా, ఎవరో ఎందుకు చేస్తారన్నయ్య? అది చేస్తారు సుభద్ర. ఓ వ్యక్తిని అభిమానించేవారుంటారు, అదే వ్యక్తిని నాశనం చేయాలనుకునేవారు ఉంటారు. దురదృష్టం, అలాంటి రాబందులు మనకి బంధువుల రూపంలోనే ఉన్నారు. మనకి శత్రువులు ఉండొచ్చన్నయ్య, కానీ వాళ్ళకి మనల్ని ఎదిరించేంత ధైర్యం కానీ మనల్ని ఎదిరించేంత సత్తా కానీ ఉందని నేను అనుకోవడం లేదు. తప్పు సుభద్ర. మనం స్నేహితుల్ని తప్పు పట్టకూడదు, శత్రువుల్ని తక్కువ అంచనా వేయకూడదు. ఆ వసుమతి మనల్ని అంతం చేయాలని కంకణం కట్టుకుంది. అందుకు ఎలాంటి ప్రమాదం సృష్టించడానికైనా సిద్ధంగా ఉంది. ప్రయత్నిస్తే మాత్రం ఉపయోగం ఏంటన్నయ్య? అది ఫలించాలి కదా. ఆ వసుమతి ఇప్పటికే చాలా అటెంప్ట్స్ చేసింది, కానీ ఒక్కసారి కూడా మనల్ని గెలవలేకపోయింది. అందుకే ఈసారి అంతకు మించి పై ఎత్తు వేసిందమ్మా. ఏంటన్నయ్య నువ్వు అనేది? అవునమ్మా, ఆ వసుమతి జైల్లో ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. అది నిజంగా సూసైడ్ అటెంప్టో లేక మనల్ని దెబ్బతీయడానికి తను వేసిన పథకమో అంతు చిక్కడం లేదు. పైగా సీమంతం ముందు రోజే హరిత, లత వెళ్లి వసుమతిని కలిశారు. ఎందుకు కలిశారో తెలీదు, కానీ అనుమానాస్పదంగా అదే రోజు నీకు యాక్సిడెంట్ అయింది. అందుకే నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు కూడా ఆ వసుమతి జైలు నుంచి బయటికి రావడానికే ఈ డ్రామా ఆడుతుందేమోనని అనుమానంగా ఉంది. నువ్వు చెప్పేది కూడా నిజమే అన్నయ్య, కానీ ఇప్పుడు వసుమతి బయటకు వచ్చి ఏం చేస్తుంది? ఏదైనా చేస్తుంది, ఎందుకంటే అది వసుమతి. పగబట్టిన కాలసర్పం కన్నా అది డేంజర్. ఇప్పుడు తన టార్గెట్ నువ్వు నేను మాత్రమే. మనల్ని నేరుగా ఎదుర్కొనే సత్తా లేదు కాబట్టి హరిత కడుపులోని బిడ్డని అంతం చేయొచ్చు, లేదా నీ మీద ఏదైనా హత్యా ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉంది. అందుకే కొంతకాలం ఈ సమస్య తీరేంత వరకు నువ్వు మన ఇంట్లో నా కళ్ల ముందే ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది. లేదన్నయ్య, ఒకవేళ నువ్వు ఊహించినట్టే ఆ వసుమతి ఏదో ప్లాన్తోనే బయటకు వచ్చుంటే హరిత ద్వారా నీకు, ఆ ఇంట్లో వాళ్ళ ద్వారా నాకు ప్రమాదం సృష్టించే అవకాశం ఉంది. వాళ్ళ ప్లాన్ ఏంటో తెలుసుకోవడానికి మనం వాళ్ళ మధ్యలోనే ఉండాలి. హరిత ఎటు నీ కళ్ళ ముందే ఉంటుంది కాబట్టి మనం కడుపులో బిడ్డని రక్షించుకోగలం. నేను ఆ ఇంట్లో ఉంటే వాళ్ళ ఎత్తుగడ తెలుసుకోగలను, వాళ్ళని ఎదిరించగలను. నిజమే సుభద్ర, కానీ అన్నయ్య నాకేం కాదు, నువ్వేం కంగారు పడుకో. సరే అమ్మా, కానీ జాగ్రత్త.
హ్యాపీ బర్త్డే దేవ్. ఈరోజు నీకు జీవితాంతం గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేయాలనుంది, మర్చిపోలేని గిఫ్ట్ ఇవ్వాలనుంది. కానీ ఏం చేయను, విషెస్ కూడా చెప్పలేని పరిస్థితి. ఆ లత చేతిలో ఇరుక్కుపోయాను. కానీ ప్రామిస్ చేస్తున్నాను, తొందరలోనే దాని ఆట కట్టిస్తాను. నెక్స్ట్ ఇయర్ నీ బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాను. నీ పుట్టినరోజు నాడు నీ మనసు బాధ పెట్టాల్సి వస్తుంది. నన్ను క్షమించు. వన్స్ అగైన్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రస్తుతానికి ఇదే నా గిఫ్ట్. హ్యాపీ బర్త్డే దేవ్ బాబు. థ్యాంక్ యూ. బర్త్డే సాంగ్ సూపర్. ఎవరి బర్త్డే? ఎవరి బర్త్డేనా? అంటే ఇది పెట్టింది నువ్వు కదా? మరెవరు పెట్టారు? నేనే పెట్టాను దేవ్ బాబు. ఇంతకీ ఎలా ఉంది? బాగుంది. కానీ ఇది సుభద్ర అరేంజ్మెంట్ అని కాసేపు ఎగ్జైట్ అయ్యాను. ఈరోజు నీ పుట్టినరోజు అని నాకెప్పటి వరకు తెలియదు. అవును సుభద్ర, నా గురించి నీకేం తెలీదు. తెలుసుకోవాలని కూడా అనుకో. ఎందుకంటే నువ్వు వచ్చింది నాతో కలిసి బ్రతకడానికి కాదు, రివెంజ్ తీర్చుకోవడానికి. తెలుసు కదా దేవ్ బాబు, ఎందుకు బాధపడతారు? ఈ మహాతల్లి కసి తీరేలోపు మీరు మాకు మిగులుతారో లేదో అని భయంగా ఉంది. ఈ రోజు మీ పుట్టినరోజు, అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండాలి. వెళ్ళి త్వరగా స్నానం చేసి రండి. మీరు వెళ్ళండి. ఈ అలారం తెచ్చింది నువ్వే కదూ? బయటపడలేదు కాబట్టి బతికిపోయావు. ఐమ్ సారీ దేవ్, సారీ. భగవంతుడా,
ఈరోజు దేవు పుట్టినరోజు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. జీవితాంతం సంతోషంగా ఉండాలి. నా మనసులో పగ తప్ప ప్రేమ లేదనుకుంటున్నాడు. కానీ దేవ్ నా ప్రాణం. ఆ విషయం తనకి త్వరలోనే చెప్పాలి. చెప్తాను. ఆ రోజు త్వరగా రావాలని ఆశీర్వదించు. హ్యాపీ బర్త్డే దేవ్. థ్యాంక్ యూ అన్నయ్య. హ్యాపీ బర్త్డే దేవ్. థ్యాంక్ యూ వదినా. అవును, సుభద్ర ఎక్కడా? హారతిటివ్వు. దేవబాబు, మీకోసం పూజ చేశాను. హారతి తీసుకోండి. గుడికి కూడా వెళ్ళాలి. అన్నయ్య, నన్ను ఆశీర్వదించు. వదినా, బ్లెస్ మీ. ఏంటి, పాయసం చేసావా? చూడటం తప్ప నువ్వేం చేయలేవమ్మా. పాయసం ఘుమఘుమలాడిపోతుంది. ప్రేమనంతా కలిపినట్టున్నావు. కానీ ఏం లాభం? కష్టం నీది, క్రెడిట్ నాది. లత, ప్లీజ్ ఈ స్వీట్ అయినా నన్ను తినిపించనివ్వు. నో ఛాన్స్. దేవ్, ఈరోజు నువ్వు ఫ్యాక్టరీకి రానక్కర్లేదు. సుభద్రను తీసుకుని ఎక్కడికైనా బయటకు వెళ్ళు. దేవ్ రెడీయేనండి, ఆవిడ వెళ్ళొద్దు. అదేంటి, ఈరోజు కూడా కాదంటుందా? దేవబాబు, ఇదిగోండి, ఈ పాయసం తీసుకోండి. మీకోసం నేనే చేశాను. థ్యాంక్ యూ లత. ఫస్ట్ విషెస్ చెప్పావు, పూజ చేసావు, స్వీట్ కూడా చేసావు. ఇవన్నీ నువ్వు చేయాలి సుభద్ర. ఆవిడ గారు వచ్చింది మన సంతోషం పంచుకోవడానికి కాదు, స్పాయిల్ చేయడానికి. ముందు స్వీట్ తినండి బాబు. ఆగులత. ఏంటి సుభద్ర, అలా పట్టి పట్టినట్టుంటావే? ఈరోజు వీడి బర్త్డే, కనీసం స్వీట్ అయినా తినిపించు. అది కాదు మురళీబాబు. నువ్వు ఆగులత. మా దేవ్ సంతోషంగా ఉండాలని తినిపించు. ఏ రేంజ్కి ఏడిపించాలా అనుకుంటూ కాదు. తులసి, ఇప్పుడు నేను తినిపిస్తాను.
ఏంటి విషయం? అందరూ హాల్లో మీటింగ్ పెట్టారు. ఈరోజు దేవు బర్త్డే. ఓహో పుట్టినరోజు శుభాకాంక్షలు చిన్నల్లుడు. థ్యాంక్ యూ మావయ్య. నువ్వు చెప్పవేం డాడీ? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అనయ్య, ఈరోజు నా ఫ్రెండ్స్ వస్తున్నారు. సాయంత్రం ఇంట్లోనే పార్టీ. అలాగేరా. నువ్వు త్వరగా వచ్చే. వద్దమ్మా, ఈ పార్టీ చేయడం నాకు ఇష్టం లేదు. ఏ ఎందుకు ఇష్టం లేదు? బాగోదమ్మా. అదే ఏం బాగోదు? ఎందుకంటే అక్కడ వసుమతి హాస్పిటల్లో ఉంది కాబట్టి. కన్నతల్లి హాస్పిటల్లో ఉంటే కొడుకు బర్త్డే పార్టీ చేసుకుంటే అందరూ నవ్వుతారు కాబట్టి. ఏంటి, అత్తయ్య హాస్పిటల్లో ఉందా? ఏమైంది? తను హరికృష్ణ చేతిలో ఓడిపోతానని భయపడి ముందుగానే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. ఒకవేళ రేపు పొద్దున చేతిలో ఓడిపోయినా ప్రాక్టీస్ ఉన్నట్టు ఉంటుందని. ఏంటి మావయ్య ఇది? ఇంత జరుగుతుంటే నాకు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి? అత్తయ్య సీరియస్ గా ఉన్నా ఇంటి కోడలికి తెలియలేదంటే ఎంత అవమానం. అమ్మా, నువ్వు ఇంకా ఈ ఇంటి కోడలు కాలేదు. అయ్యే టైం దగ్గర పడిందిలే. సరే, ఈ ఫంక్షన్ క్యాన్సిల్ చేసి. ఏంటిది మావయ్య, గరి టొంగిపోయిందని వంట చేయటం ఆపేస్తామా? అత్తయ్యకి సీరియస్ గా ఉందని తన అప్పచెప్పిన పనిని వదిలేస్తామా? అయితే ఇప్పుడేమంటావు? ఈ ఫంక్షన్ జరిగి తీరాలి అంటాను. అదేంటమ్మా, వసుమతి కండిషన్ ఏం బాలేదని చెప్తున్నాను కదా. అందుకే ఈ ఫంక్షన్ జరగాలి అంటున్నా. ఈ పార్టీ చేసేది అందరం కలిసి ఎంజాయ్ చేయటానికి కాదు, ఆ సుభద్ర మీద దేవబాబుకున్న మనసును విరిచేయటానికి. వాళ్ళిద్దరినీ విడగొట్టడానికి. ఈ విషయం తెలిస్తే అత్తయ్య చాలా సంతోషిస్తుంది. అది కాదమ్మా. మావయ్య, ఈ ఫంక్షన్ జరుగుతుంది అంతే. ఏకై వచ్చి మేకైపోవడం అంటే ఇదేనేమో బావా. ఇంకొన్నాళ్ళు పోతే ఈ ఇల్లు నాది, ఈ ఆస్తి నాది అని, మీరిక్కడ ఉండే అధికారం లేదని గెంటేస్తుందేమో. రేయ్, ఇదంతా వసుమతి కోసమే చేస్తుంది కదా, వదిలేయ్. అంతకు మించి చేసేది మాత్రం ఏముందిలే. హలో, నేను నీకెన్నిసార్లు చెప్పాను డైరెక్ట్ గా ఫోన్ చేయొద్దని? నేను ఫోన్ చేయకపోతే నువ్వు వెళ్ళి జైల్లో కూర్చుంటావు, పర్లేదా? ఏంటి నువ్వనేది? ఎవరో శిరీష అంట ఒక ఫోన్ హ్యాక్ చేయాలని నన్ను కాంటాక్ట్ అయింది. ఏదో మామూలు కస్టమర్ అనుకున్నాను, నన్ను రేవెట్టేసే కస్టమర్ అని తర్వాత తెలిసింది. శిరీష వచ్చిందా? అవును. దేనికి? ఆవిడ ఒక్కతే రాలేదు, ఒక పోలీసు సహా వచ్చింది. నేను పేస్ మేకర్ హ్యాక్ చేసిన విషయం, ఆ కాంట్రాక్ట్ నువ్వే ఇచ్చిన విషయం అన్నీ తెలుస్తానికి. పక్కా స్కెచ్తోనే వచ్చింది. ఇదిగో చూడు, నేను ఏదో విధంగా వాళ్ళకి మస్కా కొట్టి పారిపోయి వచ్చాను, అయినా కూడా చేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు నన్ను తరమడం ఆపలేదు అనుకో, నేను ఒక్కడనే దొరికిపోను, నిన్ను కూడా అడ్డంగా బుక్ చేస్తాను. హ్యాకింగ్ చేయడమే క్రైము, అలాంటిది ఓ పేస్ మేకర్ని హ్యాక్ చేయించి ఓ ప్రాణంతో ఫుట్బాల్ ఆడుకుంటున్నావు నువ్వు. తీసుకెళ్లి జైలు వేశారంటే లైఫ్ లాంగ్ ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. ముందా పోలీసులు ఆపు. ఏయ్, ఇంత భయపడేవాడివి హ్యాకింగ్ ఎలా చేస్తున్నావు? సర్లే, నీకేం కాదు, అవన్నీ నేను చూసుకుంటాను.
ఎందుకంటే నువ్వు వచ్చింది నాతో కలిసి బ్రతకడానికి కాదు, రివెంజ్ తీర్చుకోవడానికి. పాయసం ఘుమఘుమలాడిపోతుంది. ప్రేమనంతా కలిపినట్టున్నావు, కానీ ఏం లాభం? కష్టం నీది, క్రెడిట్ నాది. ఏంటి సుభద్ర, నా దగ్గరే విజ్ఞాన ప్రదర్శనలు ఇస్తున్నావా? ఏంటి నువ్వు మాట్లాడేది? అబ్బా, చేసినంత చేసి ఏం తెలియని నంగనాచిలా ఏం నటిస్తున్నా? దేవ్ నా వైపు మొగ్గు చూపుతున్నాడని, నీకెక్కడ దూరం అయిపోతాడో అని నా మీదే ప్లాన్ చేస్తున్నావు. మీ అమ్మ ప్రాణాలు నా దగ్గర నుంచి లాక్కోవాలని చూస్తున్నావు. చూడు, నువ్వు చెప్పేది ఒక్క ముక్కు కూడా అర్థం కావడం లేదు. కాస్త డీటెయిల్డ్గా చెప్తావా? ఇక్కడ నా ముందు అయ్యో పాపం సుభద్ర అనేలా సైలెంట్గా ఉంటావు. అక్కడ మీ వదిన శిరీషతో హ్యాకర్ని పట్టుకునే పని అప్పగించావు కదా? అడిగిన వాళ్లకు లేదనకుండా ఇచ్చే వంశంలో పుట్టి నా ప్రాణం తీసుకోమని వేడుకుంటున్నాడు. నన్ను చంపే హరిత, చంపే నన్ను.